మిట్టు అనే ఒక చిలుక కథ. ఒకప్పుడు దుమ్ముతో నిండిన ఒక చిన్న గ్రామంలో మిట్టు అనే పేద చిలుక ఉండేది. ఇతర ప్రకాశవంతమైన చిలుకల మాదిరిగా కాకుండా మిట్టు నీరసమైన చిలుక. దానికి ఆకుపచ్చ ఈకలు మరియు విరిగిన రెక్క ఒకటి ఉంది. దానికి ఎప్పుడూ నయం కాకుండా ఉండేది. ఈ కారణంగా అది ఎత్తుకు ఎగరలేకపోయింది. ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయింది. అది గ్రామానికి సమీపంలో ఉన్న ఒక చిన్న చింతపండు చెట్టుపై నివసిస్తూ ఉండేది. దానికి దయగల పిల్లలు విసిరిన మిగిలిపోయిన ధాన్యాలు మరియు పండ్లను తిని జీవించేది. ఇతర పక్షులు తరచుగా దానిని చూసి నవ్వుతూ, ఎగరలేని చిలుక వల్ల ఉపయోగం ఏమిటి అని అడిగేవి. మిట్టు విన్నది, కానీ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. అది ప్రజల మాటలను జాగ్రత్తగా వింటూ తన రోజులు గడిపింది మరియు త్వరలోనే మనుషుల్లా మాట్లాడడం నేర్చుకుంది. ఒకరోజు ఒక దొంగ రాత్రి గ్రామంలోకి ప్రవేశించి ధాన్యం దుకాణం నుండి దొంగిలించడానికి ప్రయత్నించాడు. సమీపంలో నిశ్శబ్దంగా కూర్చున్న మిట్టు అకస్మాత్తుగా బిగ్గరగా, దొంగ, దొంగ, అతన్ని పట్టుకోండి అని అరిచింది. గ్రామస్తులు మేల్కొని బయటకు పరిగెత్తారు. అలారం విని దొంగ పరిగెత్తాడు, కానీ త్వరగా పట్టుబడ్డాడు. ఆ రోజు నుండి మిట్టును పేద చిలుకగా చూడడం మానేస్తారు. గ్రామస్తులు దాన్ని ఎంతో ప్రేమించారు, తీపి పండ్లను తినిపించారు మరియు విరిగిన రెక్కను జాగ్రత్తగా చూసుకున్నారు. అతను ఎత్తుగా ఎగరలేకపోయినా అతని గొంతు మరియు ధైర్యం తనను ప్రత్యేకంగా చేశాయని మిట్టు గ్రహించాడు. హాయ్ పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ కూడా చేయండి.